హాయ్ అండి. మనం ఎక్కువగా ఆనందాన్ని బయట వెతుక్కుంటున్నామా, లేక మనలో చూస్తున్నామా? మనం ఎక్కువగా నేను ఇంకా హ్యాపీగా ఉండాలి అంటే ఇంకా ఫైనాన్షియల్గా ఇంకా ఎక్కువ స్టెబిలిటీ కావాలి అనుకుంటాం. అలాగే మన జాబ్లో ప్రమోషన్ వచ్చిన తర్వాత నేను హ్యాపీగా ఉంటాను అనుకుంటాం. లేదా మన పిల్లలు బాగా సెటిల్ అయితే నేను హ్యాపీగా ఉంటాను అనుకుంటాం. ఇలా ఎప్పటికప్పుడు హ్యాపీనెస్ అనేది బయట విషయాల్లో ఉంటాం. కానీ మనలో ఆనందం ఉంది, హ్యాపీనెస్. ఇప్పుడు నేనున్న ప్రజెంట్ స్టేట్ని హ్యాపీగా నేను యాక్సెప్ట్ చేసి నేను లైఫ్ని లీడ్ చేయగలుగుతాను అని అనుకోవడం తక్కువ అయిపోవటం వల్లనే మనలో స్ట్రెస్ అనేది పెరిగిపోతూ ఉంది. ఆనందం అనేది మనలో చూసినప్పుడు, సెల్ఫ్ లవ్ మనం పెంచుకోగలిగినప్పుడు మనం ఎప్పుడూ హ్యాపీగా ఉంటాము. మనం గ్రోత్ వైపుకి అడుగులేస్తూ ఉంటాము, సక్సెస్ని సాధిస్తాము. ప్రతి వ్యక్తి కూడా యూనిక్ కదా, వాళ్ళలో స్పెషల్ టాలెంట్ అనేది ఉంటుంది. మనం ఇతరులతో ప్రత్యేకమని చూపెట్టడానికి మనలో ఏదో ఒక టాలెంట్ మనలో ఉంటుంది. దానిని మనం గమనించి దాన్ని డెవలప్ చేసుకోగలిగినప్పుడు మనం ఆనందం అనేది మనల్ని మనం చూసుకొని పొందుతాము. మనం సెల్ఫ్ ఐడెంటిటీని కూడా క్రియేట్ చేసుకోగలుగుతాము. మనం ఎప్పుడైతే మన స్కిల్ని డెవలప్ చేసుకుని సెల్ఫ్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోగలుగుతామో మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆనందం ఇతరులలో వెతుక్కోవటం అనేది తగ్గుతుంది. మనం ఎప్పుడూ హ్యాపీగా ఉండగలుగుతాం. కాబట్టి మీరు ఇప్పుడు కాన్ఫిడెన్స్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ.